పాకిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. ఏకంగా 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టింది. అందులో భాగంగా మొదటి వన్డేలోనే ఆస్ట్రేలియా ఓడిపోయింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ తీసుకుంది. ఆస్ట్రేలియాను 44.1 ఓవర్కే ఎగ్జాక్ట్లీ 200 పరుగులకు ఆల్అౌట్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ మరీ అధ్వాన్నంగా ఆడింది. ఆ జట్టులో మాథ్యూ రెన్సా 61 పరుగులు, మాథ్యూ షాట్ 55 పరుగులు, హాఫ్ సెంచరీలను మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయారు. నిజంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఈ మ్యాచ్ ఓడిపోయింది. మిగతా బ్యాట్స్మెన్లు డబుల్ డిజిట్ స్కోర్లు చేసినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఏ ఒక్క పార్ట్నర్షిప్ కూడా పెద్దగా నమోదు కాలేదు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో. అటు పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. మరీ ముఖ్యంగా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న మిన్హాస్ 10 ఓవర్లు బౌలింగ్ వేసి జస్ట్ 32 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఒక మెయిడెన్ కూడా వేశాడు. అలాగే అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు తీస్తే కెప్టెన్ షహీన్ అఫ్రిది 1 వికెట్తో రాణించాడు. చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడిన హరీష్ రఫ్ కూడా 1 వికెట్ తీశాడు. ఇలా పాకిస్తాన్ బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మాథ్యూ రెన్షా అండ్ మాథ్యూ షాట్ ఒక 50 పార్ట్నర్షిప్ను మినహాయిస్తే ఇక ఎక్కడా కూడా భారీ పార్ట్నర్షిప్లు బిల్డ్ కాలేదు. ఆ తర్వాత యావరేజ్ టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్తాన్కు మొదట్లో వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఘాజీ గోరీ కూడా 50లు కొట్టడంతో పాకిస్తాన్ ఈజీగా గెలిచింది. ఫామ్లో ఉన్న బాబర్ ఆజమ్ మరోసారి 69 పరుగులతో రాణిస్తే గోరీ 65 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ కూడా 3వ వికెట్కు మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. ఆల్మోస్ట్ మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ను 156 బంతుల్లో 127 పరుగులను అందించారు. అటు ఆస్ట్రేలియా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఏ ఒక్క బౌలర్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయారు. నాథన్ ఎలిస్ ఒక్కడే 2 వికెట్లు తీస్తే మిగతా బౌలర్లు కునెమన్ అండ్ సంగా 1 వికెట్ తీశారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు హ్యాజిల్వుడ్, కమిన్స్ లేకపోవడం, అటు స్టార్ బ్యాట్స్మెన్లు హెడ్, మ్యాక్స్వెల్ లాంటి బ్యాట్స్మెన్లు లేకపోవడంతో పాకిస్తాన్ గడ్డపై మొదటి మ్యాచ్లోనే ఆస్ట్రేలియా ఓడిపోవలసి వచ్చింది. ఫస్ట్ మ్యాచ్లోనే 5 వికెట్లు తీసిన మిన్హాస్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే పాకిస్తాన్ ఇది 1000వ వన్డే ఆడింది. ఆల్మోస్ట్ ఇండియా, ఆస్ట్రేలియా తర్వాత 1000 మ్యాచ్లు ఆడిన 3వ జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది.